నమస్కారం అండ్ వెల్కమ్ టు స్టార్ మహిళ 1400. ఓకే, స్టార్ మహిళ అంటే ఆటలు పాటలు మాటలే కాదు, బోలెడని క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. ఇవాళ మరి ఎలాంటి క్వశ్చన్స్ ఉంటాయో, ఏమేం పాటలు ఉంటాయో, ఏమేమి డైలాగులో చూడాలి అంటే మిస్ కాకుండా ఎపిసోడ్ మొత్తం బ్రేకులతో సహా చూసేయండి, సరేనా? నా పేరు మౌనిక. ఏంటి మౌనిక అలా బిత్తర చూపులు చూస్తున్నావు? సడన్ గా ఒకసారి మౌనిక ఇట్లా ఏదో దయ్యాన్ని చూసినట్టు. మౌనిక చెప్పు మౌనిక. నా పేరు మౌనిక, నేను 10th క్లాస్ చదువుతున్నాను. అది మ్యాటర్, చిన్నపిల్లకి చీర కట్టేశారా? అరే చిన్నపిల్ల అయినా పెద్దగా ఉంది. మన ఆడపిల్లలో ఉండేటువంటి ప్రాబ్లమే అది. ఆడపిల్లలేమో తొందరగా పెద్ద పిల్లల్లాగా కనిపించారు. దానికి తోడు వెనక్కి తిరుగు, ఒక కొప్ప ఒకటి. నీకు ఏజ్ లో అవసరమా? తిరుగు. వామ్మో, అరే బాగుంది బాగుంది, స్టైల్ బాగుంది. ఇటు తిరుగు, ఇటు తిరుగు. నా పేరు రేవతి, నేను పెంబర్తి నుండి వచ్చాను. నువ్వు 10th క్లాసా? నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్ బీకామ్ కంప్లీట్. నా పేరు గౌతమి, నేను నవపేట నుండి వచ్చాను. డిగ్రీ IMBS. ఏంటది? ల్యాబ్ టెక్నీషియన్. ఓ ఓకే. సో నాకు ఎప్పుడైనా బ్లడ్ టెస్ట్ కావాలంటే వస్తాను నీ దగ్గరికి. ఫ్రీ ఫ్రీ. నా పేరు రేణుక, లాలాపేట నుంచి వచ్చాను. హౌస్ వైఫ్. ఓకే, రేణుక బుగ్గలు మంచి టొమాటో లాగా మెరిసిపోతున్నాయి. నా పేరు అనిత, నేను నవపేట నుండి వచ్చాను. డిగ్రీ ఫైనల్ ఇయర్. అయ్యా ఏంటో ఒక నవ్వు లేదు, ఏం లేదు, ఏంటది? సడన్ గా అనిత ఫ్యూజులు ఎగిరిపోయాయి. ఓకే అనిత, వెల్కమ్. నా పేరు మమత, నేను ఇల్లందు నుండి వచ్చాను. హౌస్ వైఫ్. ఓకే, పరిచయాలు అయిపోయాయి. ఇక ఫస్ట్ రౌండ్ మొదలెట్టేద్దాం. అది పట్టుకోండి చూద్దాం. జరా జరా. ఓకే, ఫస్ట్ ఇందులో కూర్చోబోతున్న వ్యక్తి మమత. మిగిలిన వాళ్ళందరూ బుట్టలు తీసుకొని వచ్చేయడమా? రెడీ, 1 2 3 గో. హెల్మెట్. రేవతి 1, మౌనిక 1 2, గౌతమి 1 2 3, అండ్ అనిత 1 2 3. మరి ఇప్పుడు మౌనిక కూర్చుంటుంది. ఓకే, రెడీ, 1 2 3 గో. మమత 1 2 3, రేణుక 1 2, రేవతి 1, గౌతమి 1 2 3 4 5. మేమిద్దరం కాపీ కొట్టేస్తాను. అనిత 1 2 3 4 5. ఓకే, మన నెక్స్ట్ పార్టిసిపెంట్ గౌతమి. రెడీ, 1 2 3 గో.
ఈసారి బాగా పట్టింది. 1 2 7. రేణుకాకి మళ్ళీ హెల్మెట్. రేవతి 1 2 3. మౌనిక 1 2 3. అండ్ అనిత 1 2 3 4. ఓకే, ఇప్పుడు ఎవరు కూర్చుంటున్నారు? రేణుక. రెడీ 1 2 3 గో. అనిత 1 2 3 4. గౌతమి 1 2 3. మౌనిక 1 2. మమత 1 2 7. రేవతి 1 2. సరే, ఇప్పుడు రేవతి కూర్చోవాలి. 1 2 3 గో. మమత 1 2 7 8. రేణుక 1 2 3 4 5. ఇంకా 2 ఉన్నాయి సిమా. ఎక్కడ? ఇక్కడ అయితే బొక్కుందే మందులు. మౌనిక 1 2. పడిపోయినాయి. గౌతమి 1 2 3. అనిత కూడా 1 2 3. ఇప్పుడు ఎవరు కూర్చోవాలి? ఇంకా ఎవరు మిగిలారు కూర్చోడానికి? అనిత అనిత రా. రెడీ 1 2 3 గో. అనితకి గనక ఇంకొక 10 బాల్ ఇచ్చుంటే అనిత తల గ్యారెంటీగా పగలగొట్టాలి. అవును, ఇది మాత్రం కరెక్ట్. ఎవరు చేసిన పాపం వారికి అని ఎందుకంటారు? రేణుక 1 2 3. రేవతి 1 2 3 4. మమత 1 2 3 4. మౌనిక 1 2 3 4. ఏమి రావాలి. సో అలా ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ ఏంటో చూడండి. ఓకే, స్టార్ మైల్ లో మన నెక్స్ట్ రౌండ్ తారా హుషారు. ఇందులో ఒక పాట. కళ్ళు తెరిచిన కన్నె పిల్ల, కళ్ళు మూసిన కన్నె పిల్ల, కవిత రాసిన కన్నె పిల్ల. కాలేజ్ స్టైలే, కాలేజ్ స్టైలే, కాలేజ్ స్టైలే, కాలేజ్ స్టైలే.
బెండ్ చేసింది ఇంకో కళ్ళు. ఈ రేణుకేంట్రా బాబు? నీ అంతరాత్మ వెనకాల. నా అంతరాత్మ. నీకు 2 చేతులు అయితే నీ అంతరాత్మకి 2 చేతులు. అవునవును, నా అంతరాత్మకి 2 చేతులే కాకుండా 4 బుర్రలు 5 కిడ్నీలు కూడా ఉన్నట్టున్నాయి. కాలేజ్ స్టైల్ ఈ పాట ఏ సినిమాలోది? రేణుక. ప్రేమదేశం. బాగా చూసినట్టున్నావు, అప్పుడు పడ్డట్టున్నావు ప్రేమలో. అప్పుడు యా. నువ్వు ఒప్పుకున్నావు. మీ ఆయన్ని ప్రేమించట్లేదా నువ్వు? ప్రేమిస్తున్నా అప్పుడే అనుకుంటే. ఓకే, ఇప్పుడు ఒక డైలాగ్. క్యూట్ గా ఉంటది. అజయ్ గారు, మీరు అలా తీసిపారేసినట్టు మాట్లాడకండి. ప్రాపర్ పబ్లిసిటీ లేక మా మామ లైమ్ లైట్ లోకి రాలేదు కానీ పుట్టపతి సేవ ఏంటండి ఒకసారి చెప్పించుకుంటే తెలుస్తుంది. సరే శాస్త్రి గారు, నీ ఏడుపు మొహం చూడలేకపోతున్నాను. మీ మామ ఫోన్ కొట్టని చెప్పించేసుకుంటాను. అలా అన్నారు, బాగుంది. ఐ విల్ ప్రూవ్ ఇట్. రాంగ్ నెంబర్ అనుకుంటాను. మా మామ నంబరే. హలో హలో మామ, చెప్పరా? నేను రామానుజాన్ని. నీ వాయిస్ లోని వైబ్రేషన్స్ వింటుంటే నా గురించి ఎవరితోనో గొడవ పడుతున్నట్టు. చూసారా లైన్ లో ఉన్న లైవ్ లో చూసినట్టు ఎలా చెప్పేసిందో. వాళ్ళ మా అమ్మగారి కాలర్ ట్యూన్ ఏ సాంగ్? మౌనిక. ఇనుములో హృదయం వెతికేనే. ఆపు, చాలు శారదా, చాలు. నీ కారు తీసుకో. ఇప్పుడు ఇంకో పాట. ఎవరెవరో ఎవరికి ఎవరెవరో వచ్చి ఇక్కడ ఎన్నెన్నో డాన్సులు చూసేసిపోయారు, చిచి చేసేసిపోయారు. చూసా నేను అన్ని. క్వశ్చన్, మీరు విన్న ఈ పాట ఏ సినిమాలో? అనిత. బృందావనం. రైట్ ఆన్సర్. 6 పాయింట్ల అనితకి. అలా ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ ఏంటో చూద్దాం. మీరు కూడా వచ్చి స్టార్ మైల్ లో పార్టిసిపేట్ చేయాలనుకుంటే SM అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ జిల్లా పేరు మీ పేరు టైప్ చేసి పంపించండి. స్టార్ మైల్ లో మన నెక్స్ట్ రౌండ్ ప్రశ్నకు వేళ అయ్యే రా. ఫస్ట్ నంబర్ 2. కాటుక కళ్ళు ఏమంటున్నాయో, మాటలు రాని మందార పూలు ఏమంటున్నాయో చెప్పేవా. ఫస్ట్ క్వశ్చన్, ధనా 51 సినిమాలో హీరో ఎవరు? ఆప్షన్ ఏ నితిన్, బి సుమంత్. సుమంత్. రైట్ ఆన్సర్. నీకు 3 పాయింట్లు తీసుకో. మమతా 3. గౌతమి, సెకండ్ క్వశ్చన్, ధన్వంతరి అవార్డు ఏ రంగంలోని వారికి ఇస్తారు? ఆప్షన్ ప్లీజ్. ఏ వైద్య రంగం, బి సినీ రంగం. వైద్య రంగం. కరెక్ట్. ధన్వంతరి ఫౌండేషన్ వారు ధన్వంతరి అవార్డు ని వైద్య రంగంలో సేవలు చేసిన వారికి, డాక్టర్లకి అందిస్తారు. అనిత 3. మనసా వాచా కర్మణ నిన్ను ప్రేమించా, నా మనసని ఢిల్లీ కోటకు నిన్నే రాణిని చేశా. నీ ఫస్ట్ క్వశ్చన్, విరాట్ కోహ్లీ అనే వ్యక్తి ఏ రంగానికి చెందినవారు? ఆప్షన్స్. ఏ క్రీడా రంగం, బి సినిమా రంగం. క్రీడా రంగం. పేరు వినలే, క్రికెటర్ విరాట్ కోహ్లీ. తీసుకో. అనిత 1, మమతా 1, రేణుక 1. విరాట్ కోహ్లీ మొదట ఇంటర్నేషనల్ వన్డే మ్యాచ్ ఏ సంవత్సరంలో ఆడాడు? ఆప్షన్స్. ఏ 2006, బి 2008. 2008. తీసుకో 3. గౌతమి 2, అనిత 1. నెంబర్ 3. పువ్వల్లే నవ్వుల్ నవ్వుల్ నవ్వల్లే ఫస్ట్ క్వశ్చన్, చాలా బాగుంది సినిమాలోని ఒక హీరో పేరు చెప్పండి. నవీన్.
కరెక్ట్ ఆన్సర్ శ్రీకాంత్ గారు, వడ్డే నవీన్ గారు. తీసుకోండి. మౌనిక 2, మమత 2, రేవతి 1, గౌతమి 2. చాలా కష్టంతో కూడుకున్న ప్రతికూల వాతావరణం ఏర్పడినప్పుడు నిద్రపోయేటువంటి పక్షి ఏది? ఆప్షన్స్: ఏ పూర్విల్, బి థయోడిల్. థయోడిల్. రాంగ్ ఆన్సర్ పూర్విల్. ఏ జీవులైనా సరే కష్టంతో కూడుకున్నటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు పారిపోవడానికి ప్రయత్నిస్తాయి, లేదంటే సెల్ఫ్ డిఫెన్స్ కోసం ఏమైనా చేస్తాయి కదా. కానీ ఇది మాత్రం నిద్రపోతుందంట. పోతే పోయాం, హాయిగా నిద్రలోకి జారుకొని పోదాం అనుకుంటుంది. 4. ఫస్ట్ క్వశ్చన్, చదువుతున్నప్పుడు నిద్ర వస్తే ఏం చెయ్యాలి? ఆప్షన్: ఏ అటు ఇటు కదలాలి, బి చదవటం మానేయాలి. చదవడం మానేయాలి. కాదు, రాంగ్ ఆన్సర్. కొంచెం అటు ఇటు కదలాలి. చదివేటప్పుడు అంట ఒకటే భంగిమలో అలాగే కూర్చొని ఉంటే మనకు నిద్ర వచ్చేస్తుందంట. అందుకని కొంచెం లేచి అటు ఇటు తిరగడమో, చేతులు కాళ్ళు కొంచెం విదిలించడమో చేసినట్టయితే నిద్ర కూడా వదిలిపోతుంది. అంతేగాని చదువుకుంటున్నప్పుడు నిద్ర వస్తే హాయిగా పుస్తకం మీదే నిద్రపోవాలి అనుకోకూడదు. యాక్చువల్లీ అలాగే అనిపిస్తుంది, కానీ నేను కూడా చదువుకునే రోజుల్లో చాలా సార్లే. ఓకే, సెకండ్ క్వశ్చన్. ఒక రకమైన యాసిడ్ మన బాడీలో తయారవడం వలన చదువుతున్నప్పుడు నిద్ర వస్తుంది, అయితే అది ఏం యాసిడ్? ఆప్షన్: ఏ ఎమైనో యాసిడ్, బి లాక్టిక్ యాసిడ్. అమైనో యాసిడ్. కాదు, లాక్టిక్ యాసిడ్. చదువుతున్నప్పుడు సహజంగా ఎటూ కదలకుండా ఒకే భంగిమలో ఉంటారు. అప్పుడు రక్తస్రావం వేగం తగ్గడం వల్ల లాక్టిక్ యాసిడ్ తయారవుతుంది. మన రక్తంలోకి వెళ్లాల్సినటువంటి ఆక్సిజన్ ని ఆ యాసిడ్ గ్రహిస్తుంది. దాంతో రక్తాన్ని ఆక్సిజన్ దగ్గరికి అందదు. అందుకని మనకి నిద్ర వస్తుంది. అప్పుడు లేచి కొంచెం అటు ఇటు కదిలితే రక్తస్రావం పెరిగి లాక్టిక్ యాసిడ్ తగ్గుతుంది. దాంతో ఆక్సిజన్ రక్తానికి సరిగ్గా అందుతుంది. అదనమాట మ్యాటర్ అమ్మా. 1 minute. లాక్టిక్ యాసిడ్ ఎక్కువైంది. అమ్మా రేణుకా నా అంతరాత్మ, ఇది అదుర్ సినిమాలో ఆ బ్రహ్మానందం గారిని ఎంఎస్ నారాయణ పట్టుకొని పీడించినట్టు పీడిస్తుందిరా బాబు. ఎప్పటికప్పుడు ఎదురై నన్ను తిప్పలు పెట్టావు, ఉప్పటి గుండెను తడిమి ఒక ఉప్పెన రేపావు. అమ్మా అంతరాత్మ, మీ ఆయన ఆత్మ సంగతి ఏంటమ్మా? అదంతా తర్వాత విషయం. ఇట్లాగే పీక్కు ముందు తింటుంటావా? అంతరాత్మ ఏం అడుగుతుందంటే తెలిసిన ఆన్సర్, తెలిసిన క్వశ్చన్స్ అడగాలి. అయితే అంతరాత్మ క్వశ్చన్ నువ్వే అడిగి. అంతరాత్మ ఆన్సర్ చెప్తుంది, క్వశ్చన్స్ అడిగేటప్పుడు అంతరాత్మకు తెలిసిన ఆన్సర్ తెలిసిన క్వశ్చన్సే నువ్వు అడగాలి. ఫస్ట్ క్వశ్చన్, కృష్ణుడి సంగీత వాయిద్యాన్ని స్ఫురింపజేసే పేరు, ఒక అబ్బాయి పేరు, అదేమిటి? వేణు. ఓకే, గుడ్. వేణు, మురళి, ఏదైనా ఓకే. తీసుకోవద్దు, నో పాయింట్స్. మమత 3, అనిత 3. న్యూటన్, డార్విన్, ఎడిసన్, సివి రామన్, వీరిలో స్పూన్తో తినడాన్ని వ్యతిరేకించిన వారు ఎవరు? ఆప్షన్స్: ఏ సివి రామన్, బి న్యూటన్. న్యూటన్. కరెక్ట్ ఆన్సర్. ఇంగ్లీష్ వాళ్ళ కల్చర్ ప్రకారం వాళ్ళు స్పూను, ఫోర్కు, కత్తులు వాడే తింటారు. వాళ్ళేమో చేతులతో తినరు డైరెక్ట్ గా. నువ్వు దేంతో తింటావు? ఇప్పుడు మేము కూడా అమెరికా వెళ్ళినప్పుడు, అమెరికన్స్ వచ్చినప్పుడు ఖచ్చితంగా మనకి వచ్చినా రాకపోయినా ఇట్లా తినాలన్నమాట. వాళ్ళ ముందు ఇలా తిన్నామంటే వాళ్ళందరూ చాలా చీప్ గా చూస్తారు. సో అందుకని అలా తినాల్సి వచ్చింది. నేను చేత్తోనే తింటా, మనకు అలవాటైంది కదా అట్లానే. రేవతి 1, గౌతమి 1, మౌనిక 1. 1. కన్యాకుమారి, ఓ కన్యాకుమారి, నీ గుండెల్లోకి చేరాలంటే అటువైపు మా దారి. ఓకే, నీ ఫస్ట్ క్వశ్చన్. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో మన దేశాన్ని పాలిస్తున్న వారు ఎవరు? ఆప్షన్స్: ఏ బ్రిటిష్ వారు, బి మొఘలులు. బ్రిటిష్ వారు. కరెక్ట్. రెండో ప్రపంచ యుద్ధం సమయానికి మనకి ఇంకా స్వాతంత్రం రాలేదు, బ్రిటిష్ వాళ్లే పాలించేవాళ్ళు. తీసుకో. రేణుక 1 పాయింట్, మమత 1 పాయింట్, అనిత 1 పాయింట్.
రెండో ప్రపంచ యుద్ధం సమయంలో కొన్ని దేశాల ప్రభుత్వాలు తమ దేశ మహిళల్ని హీల్స్ లేకుండా ఫ్లాట్ చెప్పులు వాడమని కోరారు. ఎందుకని? ఆప్షన్స్. ఏ, యుద్ధ అవసరాలకి చెక్కలు దొరకకపోవడం వల్ల. బి, మహిళలకు ట్రైనింగ్ ఇవ్వడానికి హై హీల్స్ అడ్డుపడుతున్నాయి కాబట్టి. ఏ. అమ్మాయి భలే ఎక్స్ప్రెషన్లు ఇస్తుంది. దయ్యం సినిమాలో ఇంటి గుమ్మం దగ్గర నుంచి ఉన్న వాచ్మెన్ లాగా ఏ ఎక్స్ప్రెషన్ ఉండదు. ఏ అంటాడు అలాగా. ఏ అంటే ఏంటి? యుద్ధ అవసరాలకు చెప్పులు దొరకపోవడం. చెప్పులు కాదు, చెక్కలు. చెక్కలు. యుద్ధ అవసరాలకు చెప్పులు ఎందుకు? చెక్కలు దొరకపోవడం. ఎస్, ఇది కరెక్ట్ ఆన్సర్. నీకు 3 పాయింట్లు. రేణుక 2 పాయింట్స్. నిన్ను వీడని నీడను నేనే. అనిత 1 పాయింట్. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో ఎక్కువగా చెక్కలు కావాల్సి వచ్చేదంట. ఇంకా హై హీల్స్ అంటే ఎక్కువగా చెక్కలు పడతాయి కదా దానికి. అందుకని యుద్ధానికి కావాల్సినటువంటి చెక్కలన్నీ కూడాను మళ్ళీ ఇటువైపు ఆడవాళ్ళ హై హీల్స్ కి వినియోగం అవుతాయి అని చెప్పి ఆడవాళ్ళని అప్పుడు హై హీల్స్ వాడడం మానేసి ఫ్లాట్స్ వాడండి అని చెప్పారంట. అది రీజన్. హై హీల్స్ వాడద్దు, మీరు ఫ్లాట్స్ వాడండి అని చెప్పడానికి రీజన్ అదనమాట. దానికి దీనికి కూడా లింక్ ఉంది. ఓకే, ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ ఏంటో చూద్దాం. స్టార్ మైల్ లో మన నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు ఒక డాన్స్ చూద్దాం. ఏ మెల్కల్ తిరుగుతుంటే అమ్మాయో మిరాకిల్ జరుగుతోంది ఆయాయో మెకానాస్ గోల్డ్ లాంటి పాపాయో మేరే దిల్ థింతనక డాన్స్ ఆయో Ready, ready, 1, 2, 3, boom, dhamaka. Labo, labo, love, love, na yigiri pataka. రెడీ రెడీ 1 2 3 రాయిలాగా పిల్ల పిల్ల పెంచేస్తా పడుచు పడాకా Para tú tocarme todos ustedes. Ay, mayor maricoso, taramu para de para moste. ఇలా లిప్పుల కేసా అలా నిప్పురా చేసా తరరు నీలో ఉంది హెరోయిన్ నువ్వే నాకు హీరోయిన్ తరరు Chupalloon, a barrel gun, trigger nokki danadan. నాలో నువ్వొచ్చి మోగించో షహనాయిని ఎట మోసేది అమ్మడు ఈ హాయిని Yada chustunna neede hava. I am Akira, Dakabra, Akira, Durasava. Ready, ready, 1, 2, 3, boom, dhamaka. Labo, labo, love, love, na yigiri pataka. రెడీ రెడీ 1 2 3 రాయిలాగా పిల్ల పిల్ల పెంచేస్తా పడుచు పడాకా ఏ మెల్కల్ తిరుగుతుంటే అమ్మాయో మిరాకిల్ జరుగుతోంది ఆయాయో మెకానాస్ గోల్డ్ లాంటి పాపాయో మేరే దిల్ థింతనక డాన్స్ ఆయో Para tú tocarme todos ustedes. Ay, mayor maricoso, gozo, gozo, gozo. ఓకే అమ్మా, నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్దాం. బోలో చిత్రం బోలు. ఫస్ట్ చిత్రం మౌనిక. పవన్ కళ్యాణ్. చూద్దాం. నా పాటను ఎవరు ఇక్కడ పెంట పెంట చేసిందని కొడతారంట. నువ్వే స్టెప్ సారీ అండి, ఇంకొకసారి చేయం. ఓకే, నేనేనా? నువ్వే అంటున్నాడు చూడాలి. సారీ సారీ, నెక్స్ట్ టైం చేయను. క్షమించేసేయండి. కర్ర దించేయండి, దించేయండి, దించేయండి. నీకు 6. నాకు నీకు 6. ఓకే, నీకు 6. నీకేం లేదు.
ఓకే, ఆయన కొంచెం తొందరగా పంపించండి, టెన్షన్ గా ఉంది. నెక్స్ట్ చిత్రం. రేవతి. రామ్ చరణ్. బాబాయ్ వచ్చాడు కాబట్టి అబ్బాయి వచ్చాడు అంటావా? చూద్దాం ఉండు. బాబాయే బెటరు, ఆయన కర్రతో సరిపెట్టాడు, ఈయన మన డాన్స్ చూసుకొని త్రిశూలం పట్టుకొని వచ్చాడు. సారీ చెర్రీ, అదే సిద్ధార్థ్ నాయక్. సారీ, ఇంకోసారి చెయ్యం గ్యారంటీ. 6. నెక్స్ట్ చిత్రం. బాబోయ్, మౌనిక. నాగార్జున. చూద్దాం. ఆపండి నాగార్జున గారు, మీ ఆవేశాన్ని ఆపుకోండి. దింపేయండి. టెన్షన్ లో ఎవరు చెప్పారో కూడా గుర్తున్నట్లేదు. నీకు 6 తీసుకో. ఏమిటేమిటి ఆయుధాలు. నెక్స్ట్ చిత్రం. మమత. అల్లు అర్జున్. వల్లెం పట్టుకొచ్చాడేమో, చూద్దాం. ఓ దౌడు మనం ఇక్కడి నుంచి. అల్లు అర్జున్. కత్తి. మమత నీకు 6. నెక్స్ట్ చిత్రం. రేవతి. మహేష్ బాబు. చూద్దాం ఏం పట్టుకొచ్చాడో ఏంటో ఆయుధం. ఓయ్ మహేష్, కీప్ ఇట్ డౌన్, గుడ్ బాయ్. తీసేయమ్మా, సూట్ అవ్వట్లే, తీసేయి. పోనీ మనమే తీసేద్దాం పిక్చర్ని. 6. నెక్స్ట్ చిత్రం. రేణుక. బ్రహ్మానందం. చూద్దాం. ఓ అది మ్యాటరు. ఇందాకటి నుంచి కోపం అంతా నేను డాన్స్ చేసినందువల్ల అనుకున్నాను, కాదు, బ్రహ్మానందం గారి మీద ఆయుధాలన్నీ కూడాను. పాపం ఎందుకండి. సరే, మనమైతే హ్యాపీగా డాన్స్ చేసుకోవచ్చు. నీకు 6. అలా ఈ రౌండ్ పూర్తయిపోయింది. ఏ గొడ్డళ్ళు కత్తులు అవన్నీ వాడాల్సిన అవసరం లేకుండా. మరి స్కోర్ ఏంటో చూద్దాం. మీరు కూడా వచ్చి స్టార్ మైల్ లో పార్టిసిపేట్ చేయాలనుకుంటే SM అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ జిల్లా పేరు, మీ పేరు టైప్ చేసి పంపించండి. స్టార్ మైల్ లో మన నెక్స్ట్ రౌండ్ ఆట ఆడుకుందాం రా. సుమమ్మ వాకిట్లో స్టార్ మైళ్ళ చెట్టు. అదే వాళ్ళ గేము. చెట్టు చూసారా ఎంత బాగా మొలిచిందో, చాలా వెరైటీగా కూడా ఉంది. దీని మీదే మన ఆట ఇవాళ. కాన్సన్ట్రేట్ చేయండి. ఫస్ట్ బన్ను ముక్క తినండి, ఇది పట్టుకొని ఆ బంతిని అందులో వేసేయండి. ఆ తర్వాత ఇక్కడికి వచ్చి మంచినీళ్ళు తాగండి. ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఈ చెట్టుని ఎలా ఉపయోగిద్దామా అని ఆలోచించి ఇలా పెట్టాం ఇవాళ. ఒక పేపర్ తీసుకోండి, గమ్మ తీసుకోండి, కొంచెం రాయండి దీని మీద. ఇట్లా రాసిన తర్వాత ఈ ఆకులు ఉన్నాయి కదా, వాటితో ఇలా, వాటికి అంటించొద్దు, పేపర్ టు పేపర్ అంటించండి. ఇలా మీరు దీన్ని అంటించిన తర్వాత మొక్కాలి. 2 చేతులు జోడించి మొక్కాలి. ఇలా 2 చేతులు జోడించి మొక్కితే దీనికి కూడా 6 పాయింట్, దీనికి కూడా 6 పాయింట్. 1 2 3 గో. కోసం కాంపిటీషన్స్ చేప కొంగ మీదకే, జింక పులి మీదకే, మోని జీన్స్ మీదకే. A square, B square, A plus B whole square. Tom and Jerry war Ricky, A-Time and I don't care. Stop it! 4 మొక్కులు
3 ముక్కలు. ఓకే 7 ప్లస్ అవి 3 10 60 పాయింట్లు. డిన్నర్ సెట్ 1 2 3 గో. కోసం కాంపిటీషన్స్ చేప కొంగ మీదకే జింక పులి మీదకే మోని జీన్స్ మీదకే square b square a plus b whole square Tom and Jerry war Ricky A Sam and I don't care ఇదిగో మనస్ఫూర్తిగా నువ్వు మొక్కలేదు కాబట్టే ఆ ముక్కలన్నీ కింద పడిపోయాయి. మొత్తానికి 3 మొక్కులు, నో ముక్కలు, ఇంకా అవి 3 36. హాట్ బాక్స్ సెట్ 1 2 3 గో. కోసం కాంపిటీషన్స్ చేప కొంగ మీదకే జింక పులి మీదకే మోని జీన్స్ మీదకే square b square a plus b whole square Tom and Jerry war Ricky A Sam and I don't care మొక్కలకి మొక్కులు నువ్వు మనస్ఫూర్తిగా పెట్టలే, అందుకనే మొక్కలకి ముక్కలు అతుక్కోలే. 4 మొక్కులు 1 ముక్క 5 3 8 48. వాటర్ ప్యూరిఫైర్ 1 2 3 గో. కోసం కాంపిటీషన్స్ చేప కొంగ మీదకే జింక పులి మీదకే మోని జీన్స్ మీదకే square b square a plus b whole square Tom and Jerry war Ricky A Sam and I don't care 5 మొక్కులు 4 ముడుపులు 9 10 11 12 72. హండీ సెట్ నీ మినిమం టార్గెట్ 11 11 ఆర్లు. 1 2 3 గో.
మూడు మొక్కులు 3 ముక్కలు ప్లస్ 3 7 8 54. రోటీ మేకర్. పదమూడు ఆర్లు అది నీ టార్గెట్. మొక్కులు ముక్కలు అన్నీ గుర్తున్నాయి కదా, మొక్కను మర్చిపోకు. 1 2 3 గో. Ringa ringa roses, ringa poses, tinga tinga theorems ki patte solutions. Bota body cheating, cheating marking fighting, meaty rankulu kosam competitions. Attack attack, chepa konga meeda ke. Attack attack, jinka puli meeda ke. Attack attack, moni jeans meeda ke. Attack attack. A square, B square, A plus B whole square. Tom and Jerry war, Ricky, A-Sam, I don't care. Stop it! 5 మొక్కులు 1 2 3 4 5 6 ముక్కలు. మంచిగా మొక్కేవును. సో మొత్తంగా 11 12 13 14. ఒక్క నిమిషం. 84 పాయింట్లు వచ్చాయి నీకు. నువ్వు గెలిచావు. కంగ్రాచులేషన్స్. నీకు ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్ వచ్చింది. నువ్వే ఇవాళ స్టార్ మహిళ. స్టార్ మహిళ అయితే జనాలు ఏమేం చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదురా బాబు. అంతరాత్మ మొత్తానికి గెలిచావు అంతరాత్మ. ఇవాళ మన స్టార్ మహిళ ఎవరు? నా అంతరాత్మ రేణుక. నీటిలోని సాపొచ్చి నేల మీద పడ్డట్టు మనసేమో గిల్లా గిల్లా కొట్టేసుకుంటాందే. డార్లింగ్ వసిన డార్లింగ్ డార్లింగ్ ఎంత ఈ ఫీలింగ్. తొక్క మీద కాలేసి నీ ఒళ్ళో పడ్డట్టు మస్తు మస్తు సీనే రాత్రి కల్లోకొచ్చిందే. డార్లింగే వరినా డార్లింగే ఎంత ఈ ఫీలింగే. సచిన్ బ్యాటే తెచ్చి నన్ను సిక్సర్ పీకేసినట్టు బుర్ర గిర్రా గిర్రా మందే డార్లింగ్. రబ్బరు మూతే పెట్టి గాజు సీసాలు పొక్కేసినట్టు ముక్క పోసేస్తాంది రారో డార్లింగే. చేసిన బెట్టింగ్ తాలే కానీ ఇప్పటికిప్పుడు పెట్టమే. సో ఇవాళ నువ్వు విన్నర్ గా అంటే స్టార్ మహిళగా ఇన్ని రోజులు ఈ టీవీలో ప్రోగ్రాములు చూసావు. ఇప్పుడు ఈ టీవీలో చూడు. అదే ఈ టీవీలో చూడు. ఈ టీవీ నీది. 21 ఇంచెస్ కలర్ టీవీ నీదే. తీసుకో. కంగ్రాట్స్. డార్లింగే